నమస్తే వర్మ సార్. జగన్ మాజీలపై లీగల్ బ్రహ్మాస్త్రాలు నిజంగా అదే కనిపిస్తుంది. నిన్న మనం చూసాం కదా, అప్పుడు అయింది మనం మాట్లాడాం. ఓకే, ఇక సాయంత్రం నుంచి తీవ్ర స్థాయిలో ఇంకా దాని మీదనే చర్చ. వ్యూహాత్మకమా ఇంకొకట ఏం జరిగింది, రావాలి వచ్చాడు, చాలా హంగామా అయిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ జనము దాని మీద చర్చ. వాళ్ళేమో ప్రజాభిమానం ఉప్పొంగింది, అది ఇదని వాళ్ళు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కేసులో కోర్టుకు హాజరైతే దాన్ని కూడా హైప్ అనేదానికి అంతులేని హైప్ అయిపోయింది. ఏం జరిగినా కానీ కదిలినా మెదిలినా దాన్ని హైప్ చేయటము, ఎవరికి తోచిన కథలు, థీరీలు, కాన్స్పిరసీ థీరీలు అల్లడం, ఇది ఒక పెద్ద ఇదిగా మారింది. కానీ అదొక భాగం అనుకోండి. చాలా వరుసగా లీగల్ డెవలప్మెంట్స్ ఎన్ని జరిగాయంటే నిన్న పొద్దున కూడా నేను వరుసగా 3-4 చెప్పాను. ఇంకా ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఆ లిక్కర్ కేసులో వాళ్ళ బెయిల్లో అవి రద్దు అయిపోయినాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో ఏసీబీ కోర్టులో తీవ్రమైన ఆగ్రహం వెలిబుచ్చాడు. అసలు నన్ను అదే పనిగా నేను లిక్కర్ వ్యాపారం చేయను, నన్ను ఇరికిచ్చి నన్ను దెబ్బతీయటానికే నా ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు, ఇదంతా పెద్దగా ఇది జరుగుతుందని. వైవి సుబ్బారెడ్డి ఆ కేసు గురించి మళ్ళీ మాట్లాడుతాం. వైవి సుబ్బారెడ్డి కూడా అక్కడ విచారణకు హాజరైన తర్వాత నాకేం లేదు అని ఆయన అక్కడ మొదలుపెట్టారు. ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీకి రాజ్యసభలో నాయకుడు వైవి సుబ్బారెడ్డి, లోక్సభలో నాయకుడు మిథున్ రెడ్డి. ఈ ఇద్దరిని కూడా ఒకరిని లిక్కర్ కేసు, ఇంకొకరు టీటీడీ కేసు, మాజీ మంత్రులు వరుసగా ఒక్కొక్క కేసు, ఇలా పెట్టి ఒక లీగల్ వలయంలో మొత్తం వైసీపీ వాళ్ళను బంధించాలనే ఒక వ్యూహం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కూటమిలో. దీనికి బీజేపీ ప్రోత్సాహం లేకపోయినా వాళ్ళేమీ అభ్యంతరం చెప్పట్లేదు. మీ గేమ్ మీరు ఆడుకోండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అందుకనే అంతకంతకు ఇది పెరుగుతుంది. అయితే దీంట్లో రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలతో పాటు మొత్తం స్పిరిచువల్ కోణం తెస్తే వైసీపీకి సంబంధించినంత వరకు అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది. అందుకని తిరుపతి ఏదో ఒక విధంగా మీరు చూడండి, అటునుంచో ఇటునుంచో నెయ్యి దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు అయితే జీడిపప్పు అదేదో సరిగ్గా లేదని వాళ్ళని కూడా రద్దు చేశారు. ఇవన్నీ మామూలు అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. అంటే రైట్ ఫ్రమ్ పొలిటికల్ అండ్ డే టు డే అఫైర్స్ టు స్పిరిచువల్ మ్యాటర్స్ కేసులలో, విచారణల్లో వీళ్ళని ఒక బ్రహ్మాస్త్రం లాగా లీగల్ అస్త్రం వీళ్ళ మీద ప్రయోగించడం తప్ప ఇంకోటి కాదు అని. మూడోది, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులో ఆ భాస్కర్ రెడ్డి ఎవరో వచ్చాడు, ఆయన దీనికి ఉన్నాడు, మొదటిసారిగా ఒక ఎన్ఆర్ఐ కూడా రాగానే పట్టుకొని పంపించింది ఒకటైతే, రెండో వైపున సాక్షి ఎడిటర్ కూడా నోటీస్ ఇవ్వటము. దాని మీద నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆయన కొంచెం ఆగ్రహం, అంటే ఎందుకంత హడావుడి పడుతున్నారు, అది రుజువు కాకుండానే మీరు నోటీసులు పదే ఇచ్చి ఎందుకు పిలుస్తున్నారని సభా హక్కుల సంఘాన్ని కూడా ప్రశ్నించిన నేపథ్యం. అంటే ఆయన ఏమంటారంటే, ముందు తప్పు చేశారని తేలితే తర్వాత మీరు నోటీస్ ఇవ్వాలి, కానీ వార్త ప్రచురించినందుకే మీరు నోటీస్ అంటే. వీళ్ళు ఏమంటారు, క్లాసులు పెట్టారు భారీ ఖర్చుతో శిక్షణ తరగతులని, దానికి స్పీకరే రాలేదు. ఒక చిన్న వాదన వాళ్ళు తీసుకొచ్చారు, స్పీకరే రాలేదు కాబట్టి తరగతులు వృధాయని మేము రాసాము, దాంట్లో తప్పేముంది, దాంట్లో మేము ఉన్నదే రాసాం కదా, తప్పు ఉంటే చెప్పండి అనే పద్ధతిలో వాళ్ళు. సో న్యాయస్థానం కూడా ఆ తప్పని రుజువు కాకుండానే ఎందుకు నోటీసులు విచారణకు పిలవడం, ఈ పని చేస్తున్నారు అని. కాబట్టి ఏమన్నారంటే, ఇంతకుముందేమో ముందు అడిగారు, అనుమతి అడిగితే మీరు ప్రిమెచ్యూర్గా వచ్చారని అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు తీసుకొని సభా హక్కుల సంఘం అనేది కూడా ముందు నిర్ణయం చేశాక మనం దీన్ని విచారిద్దాం, మీరు తేల్చండి అసలు తప్ప, ఇది వార్త వేయడమే తప్ప అన్న పద్ధతులు కూడా చేశారు. అంటే మీరు చూస్తే మీడియా దగ్గర నుంచి, దేవుడి దగ్గర నుంచి, లిక్కర్ దగ్గర నుంచి అన్ని విషయాలు, ఇంకా వ్యక్తిగతమైనవి, ఇవన్నీ వరుస కేసులు. ఇంకొక చూస్తారు, వల్లభనేని వంశీ, ఆయన కేసు విచారిస్తున్న అడ్వకేట్ ఆమె అనుగీత అంట. ఆమె ఇంటి దగ్గర ఏదో చేశారు, కేవలం కక్ష సాధింపుగా చేశారు, ఆమె ఈ కేసులు వాదించకుండా చేశారని అది కూడా వాళ్ళకు ఒక వార్త. సో ఒక 30 ఏళ్ల లీగల్ దాడి మా మీద జరుగుతుంది. ఇదంతా చాలా వ్యూహాత్మకమైందే. ఇది స్థానికంగా కార్యకర్తలను బెదిరించడము లేకపోతే భయపెట్టడమే కాకుండా ఏకంగా మా పార్లమెంటరీ పార్టీ నాయకులను కూడా 2 చోట్ల వాళ్ళను కూడా కేసుల్లో బైండ్ ఓవర్ చేసి ఇంకా మా కదలికలను రాజకీయంగా కంటే లీగల్గా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇంకా జగన్ను మళ్ళీ
కోర్టుకు పిలిపించటము, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దాని మీద రకరకాల కథనాలు. ఇంట్రెస్టింగ్గా వివేకానంద రెడ్డి కేసు కూడా ఇప్పుడే వచ్చింది, నిన్న అది విచారణ. వాళ్ళిద్దరూ ఎదురయ్యారట, మాట్లాడుకోలేదు. అదే ఒకటి అన్నదే వాళ్ళు ఎదురవటం, అది మామూలు సెంటిమెంటల్ ఫ్యామిలీ, అదే ఒకటి చూసుకుందాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి సంబంధించి 16 కేసులు వచ్చినాయటండి సిబిఐ కోర్టులో. ఎస్ నేను చెప్తుంది అదే. ఓ పెద్ద లీగల్ ఉచ్చు, ఒక లీగల్ వలయం, జగన్ కుటుంబము, వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు, దీంట్లో మళ్ళీ మత వ్యవహారాలు, దీంట్లో వ్యక్తిగత వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు, ఇవన్నీ కూడా కలిపారని. కాబట్టి ఇది చాలా వివేకానంద రెడ్డికి చెప్తున్నాను కదా. వివేకానంద రెడ్డి కేసులో ఈ అవినాష్ రెడ్డి తర్వాత ఇంకా 2-3 కలిసి వాళ్ళు బాధిస్తున్నారు. ఏమని, డాక్టర్ సునీత మళ్ళీ సిబిఐ సరిగా విచారణ చేయలేదు, మళ్ళీ చేయాలని అడుగుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోతుందంటే మళ్ళీ సిబిఐ విచారణ జరపడం అంటే మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కిపోవటమే కదా. సో ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా అవినాష్ రెడ్డి ఇంకా 2-3 ఎవరైతే నిందితులుగా ఉన్నారో, మీరు విచారణ తేల్చకుండా మమ్మల్ని నిందితులు నేరస్తుల్లాగా ఎంతకాలం మమ్మల్ని సమాజం ముందు పెడతారు, మీరు తేల్చరు, అటు ఇటు చెప్పరు అంటే మేము నింద మోస్తూనే ఉండాలా. కేసు విచారణ కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు విచారణ పూర్తి చేసి మీరు విచారణ చేయకుండా మళ్ళీ దర్యాప్తు ప్రక్రియ అంటే ఇదంతా ఒక ఎత్తుగడ. సునీత వేసిన కేసు ఒక ఎత్తుగడ అని వాళ్ళు ఒక విధమైన ఎదురుదాడి వాళ్ళు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. దీనివల్ల ఇంకా ఆలస్యం అవుతుంది కదా. సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు. సుప్రీంకోర్టు ఏదైనా అలాగే చెప్తుంది. సుప్రీంకోర్టు దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే ఇది మా ఫ్రేమ్లో కాదు, మీరు ట్రయల్ కోర్టులో విచారించుకోండి, లేకపోతే హైకోర్టును ఆశ్రయించండి అని చెప్తుంది. సుప్రీంకోర్టు చెప్పింది అంతే కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిందని కింద నుంచి అలా వచ్చింది. సిబిఐ ఏమో మీరు చెప్తే మేము చేస్తామంటుంది, ఆమెమో చెయ్యమంటారు. సో దీని అంతటి అర్థం ఏంటంటే కేసు మొత్తాన్ని మళ్ళీ తిరగదోడమే కదా. కాబట్టి మమ్మల్ని రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికే ఈ కేసుని ఈ విధంగా సాగదీస్తున్నారు అనేటటువంటి అది వివేకానంద రెడ్డి కేసులో. కాబట్టి ఇన్ని మీరు 1, 2, 3, 4, 5 ఇలా చూసుకుంటూ పోతే కనుక వరుస కేసులు, ఈ కేసులకు హాజరు ఇవే సరిపోతున్నటువంటి ఒక పరిస్థితి కల్పిస్తున్నారు. ఇది వ్యూహాత్మకంగా ఒక బ్రహ్మాస్త్రంలాగా దీన్ని తీసుకొస్తున్నారు. ఇది బీజేపీ వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో అనేక చోట్ల గిట్టని ప్రభుత్వాల మీద వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా. రెండోది త్రిశూల వ్యూహము, దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ఇటువంటిది కూడా ఉంది. కాబట్టి ఢిల్లీలో మమ్మల్ని బదనాం చేయడం కోసం వీళ్ళని కూడా పెడుతున్నారు. అంటే రాష్ట్రంలోనూ ఢిల్లీలోనూ చేయాలి. దీనికి సమాంతరంగా నియోజకవర్గాల్లో కూడా ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఏం చేసినా రాయలసీమలోనే ప్రారంభిస్తున్నారు. కుప్పంలో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ. ఎందుకు రాయలసీమలో ప్రారంభిస్తున్నారంటే రాయలసీమలో గతంలో వాళ్ళకి అన్ని సీట్లు దాదాపు అత్యధికంగా వచ్చాయి కాబట్టి, మొదటిసారి కడపతో సహా తెలుగుదేశం తెచ్చుకుంది కాబట్టి దీన్ని పూర్తి సద్వినియోగం చేసుకోవాలని రాయలసీమలో ఈ 2 రకాలైనటువంటివి చేస్తున్నారు. సో దీని నుంచి రక్షించుకోవటం మేము బయటపడతాం ఎలా అయినా, ఇది కాదన్న పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. కానీ కేసులు మటుకు అసలు ఎన్ని కేసులు మనం మాట్లాడాలంటే కూడా చెప్తుంటే ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా అచ్చంగా ఒక కేసుల డిబేట్ లాంటిది ఒకటి పెట్టాల్సిన పరిస్థితి. ఇంకోటి తెలుసా, ఈ కేసులు అనగానే అక్కడ ఇక్కడ వాళ్ళు తయారైపోతున్నారు. ఇంక వీళ్ళు ముందే తీర్పులు చెప్పేస్తున్నారు, ఇంక ఇది అయిపోయింది అదైపోయింది, అసలు ఇది కేసులు కాదు ఎన్కౌంటర్ చేయండి, ఇది అంతా. కాబట్టి ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణలో కూడా విచారణలో ఇది మొదలవుతుంది. చాలా న్యాయపరంగా జరగాల్సినవి కూడా రాజకీయంగా మారడం ఒక పరిస్థితిని కల్పిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీ మీద కేసులు ఏంటంటారు వాళ్ళు, మీ కేసులు తప్పించడానికి మా మీద కేసులు పెడుతున్నారు అని. వాళ్ళు అవి కూడా హాజరవుతుంటారు పాపం, పాత కేసులు కూడా. ఒక విషయం నేను విన్నాను, ఇంకా వివరంగా మనం తర్వాత చర్చించాలి. ఏమి అంటే 164 స్టేట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ఒక ప్రకటన చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోవడం, అప్పుడు ఏదో ఒత్తిడిలో చేసేవాడిని, తర్వాత మళ్ళీ దాన్ని ఇవ్వడం, ఈ ప్రక్రియ ఒకటి నడుస్తుంది. అంటే రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు వాళ్ళు వీళ్ళు స్విచ్ ఓవర్ అవ్వడం ఒకటైతే, అధికారులు కూడా అడకత్తెరలో పోకచెక్కలాగా చిక్కుకుపోయి అటు ఇటు మాట్లాడుతున్న ఒక పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పుడు మనం కనుక చూస్తే ఏబి వెంకటేశ్వరరావు లాంటి అధికారి ఇప్పుడు బనకచెర్ల మీదో ఇంకొక అంశం మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన, ఉదాహరణకు చెప్పాలంటే.
కాబట్టి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్స్ కూడా ఒక విధమైన తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరెవరి ఇష్టాలు, కోపతాపాలు, అభిప్రాయాలు, సూచనలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఒక లీగల్, కాన్స్టిట్యూషనల్, పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో జరగాల్సింది కాస్త ప్రజలను ఒక విపరీతమైన గజిబిజికి, గందరగోళానికి, వ్యక్తిగతమైన హననానికి దారితీస్తున్న పరిస్థితి.